హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు అమ్మ ప్రేమ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నామో అండ్ నేను ఏమేమి స్పెషల్స్ చేశానో అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సంక్రాంతి పండుగ రోజు వడలు చేయడం కోసం భోగి రోజు నైటే మినపప్పు ఇంకా అలసందులు రెండు నానబెట్టుకున్నాను. మేము యుఎస్లో ఉంటాము, సో మా పాపకి స్కూల్ ఉంటుంది. ముందుగా పులిహోర చేసి దేవుని కోసం కొద్దిగా పక్కన పెట్టి మా పాపకి లంచ్ ప్యాక్ చేశాను. నెక్స్ట్ నేను వడల కోసం ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పు ఇంకా అలసందులు రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. వడలు వేసుకుంటూ కొన్ని పెరుగు వడ కోసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్లో వాటర్ ఉంచుకొని అందులో ఈ వడని కొద్దిగా ముంచి పోపు పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పెరుగు వడలు రెడీ అయిపోతాయి. అదే ఆయిల్లో అలసంద వడలు కూడా వేసుకున్నాను. సో సూపర్ టేస్టీ రెండు రకాల వడలు కూడా రెడీ అయిపోయాయి. స్వీట్ లేకుంటే పండుగ ఎలా అవుతుంది చెప్పండి. అందుకే సేమియా సగ్గుబియ్యంతో పాయసం చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. రెసిపీ ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోండి. కొంచెం వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోండి. నేను జీడిపప్పు వేశాను. జీడిపప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో సేమియా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక పావు కప్పు సగ్గుబియ్యం ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 4 కప్పుల పాలని ఇందులో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సేమియా కూడా ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు సేమియాకి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. కొద్దిగా బాయిల్ అయ్యాక ఇందులో యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా కరెక్ట్ టెక్స్చర్తో ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. దేవునికి నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నాము. ప్రసాదాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము కూడా లంచ్ని బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కూడా కలిసి టెంపుల్కి వెళ్ళాము. మా పండగ ఇలా జరిగిందండి. మీరు కూడా అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.